నేనైతే సింపుల్‌గా పప్పుల చట్నీ ఇలా అయితే తయారు చేసుకుంటానండి. ఫస్ట్ ఒక ఆనియన్ కోసేసుకొని అందులో పచ్చిమిర్చి, ఇంకా చెనిక్కాయ పప్పులు, ఇంకా కొద్దిగా పప్పులుంటే పప్పులు, పప్పుల పొడి ఉంటే పప్పుల పొడి ఏదైనా వేసుకొని అందులో కొంచెం ఇది ఉప్పు వేసుకొని దాన్ని నేను మిక్సీకేసుకుంటానండి. సో, మిక్సీ చూడండి ఎంత గలీజ్ అయిపోయిందో. ఎలా అయిపోయిందనేది నేను మీకు చెప్తానండి. నిన్నగాక మొన్ననో నేను ఇట్లా మిక్సీ పడతా ఉంటే ఇట్లా మిక్సీ తిప్పే దాని దగ్గర షాక్ కొట్టింది. షాక్ కొట్టేటప్పుడు నేనేం చేసినానంటే, అయ్యో! చేతికి షాక్ కొట్టింది కదా అనేసి నేను వదిలేసినాను. వదిలేసేసరికి మిక్సీ అంతా చిట్లిపోయిందనమాట. చేతికి వేళ్ళ కాడ నుంచి మోచేతి వరకు జుమ్మనెక్కిందనమాట షాకు. అసలు ఎందుకో కూడా అర్థం కాలేదు. సో, అందుకే అదంతా చిట్లిపోయింది. ఈరోజు కూడా నేను అది క్లాత్ పట్టుకొని మరి నేను ఇప్పుడు మిక్సీకేస్తున్నాను. వేయాలంటే చాలా భయం అండి. సో, ఇదే ఇలా అయితే ఇలా వచ్చేసింది. నేనైతే ఇంక సింపుల్‌గా ఇలా ఆయిల్ వేసి పోపు పెట్టుకుంటున్నాను. ఇందులో ఈ పప్పుల చట్నీలో బ్యాడ్ లక్ ఏందంటే మనం కొంచెం ఆయిల్ వేసినా సరే అదంతా పైకి తేలుతదనమాట. మా వాళ్ళు ఏమనుకుంటారు, ఇది ఎంత ఆయిల్ వేస్తా ఉందో అనుకుంటారనమాట రోజు రోజుకు. ఎందుకు మా ఆయనే అన్నాడు.